మంచిది. మనమందరం కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. హల్లెలూయా. ఎంతమంది వాక్యం వినడానికి ఇక్కడికి వచ్చారు? నేను వాక్యం వినడానికి వచ్చానన్న వాళ్ళు ఉన్నారా? చాలా సంతోషం. హల్లెలూయా. ఎంతమందికి ఆస్వాదించబడాలని కోరిక ఉంది? ఎంతమందికి ఆస్వాదించబడాలని కోరిక ఉంది? లుడిదమ్మ గారు, మీకు లేదా? ఆస్వాదించబడాలనే కోరిక లేదా? ఉందా? మరి చేతులు వాళ్ళు ఎత్తారు, మీరు ఎత్తలే. హల్లెలూయా. ఆశీర్వదించబడాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు కదా. మరి ఆశీర్వాదం దేవుడు అందరికీ ఇస్తాడా అని మనం చూడగలిగితే ఇది అందరికీ దక్కలే. ఎందుకు దక్కలేదో ఈరోజు మీకు కొన్ని విషయాలు నేను తెలియచేస్తాను. దేవుడు అందరినీ ఒకేలాగా సృష్టించాడు కానీ, దేవుడు అందరినీ ఒకేలాగా తయారు చేశాడు కానీ, దేవుడు అందరినీ కూడా ఆయన పోలికలో తయారు చేశాడు కానీ అందరికీ సమానంగా ఆశీర్వాదం ఇవ్వట్లేదు దేవుడు. అదేంటి అంటే, అవును, దేవుడు ఎలాగ ఎవరికి ఆశీర్వాదం ఇవ్వాలో వారికి మాత్రమే ఆశీర్వాదం ఇస్తాడు. మీ జీవితాల్లో ఒకవేళ దేవుని ఆశీర్వాదము లేదేమో, మీ జీవితాల్లో ఇంకా ఆస్వాదించబడలేదేమో, దేవుడు స్వస్థంగా నీతో మాట్లాడటం ప్రారంభిస్తూ ఉన్నాడు. దేవుడు నిన్ను ఆస్వాదించాలంటే ఏం చేయాలి? దేవుడిని ఆస్వాదించడానికి దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేయాలని దేవుడిని ఆస్వాదించడానికి ఈరోజు నీతో మాట్లాడటం ప్రారంభిస్తూ ఉన్నాడు. చూద్దామా? చూడండి, కీర్తనల గ్రంథం 67వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 67వ అధ్యాయం 6వ వచనం. మీతో నేను అర్ధగంట మాత్రమే మాట్లాడడానికి సిద్ధపడుతున్నా. మీరు ఆలస్యం చేస్తే, వినకపోతే గంట చెప్తా, గంటన్నర చెప్తా, మీ ఇష్టం. హల్లెలూయా. అది కూడా నేను ముందే చెప్తున్నాను. హల్లెలూయా. చూడండి, కీర్తనల గ్రంథం 67వ అధ్యాయం 6వ వచనం. కీర్తనల గ్రంథం 67వ అధ్యాయం 6వ వచనం. అప్పుడు ఫలమునిచ్చి దేవుడు మమ్ములను ఆశీర్వదించను, దేవుడు మమ్ములను దీవించను. హల్లెలూయా. ఇక్కడ దేవుడు మనుషులను ఏం చేస్తున్నాడంటే ఆశీర్వదిస్తూ ఉన్నాడు. దేవుడు మనుషులను ఆశీర్వదించడానికి ఆయన డిసైడ్ అయ్యాడు. కానీ కొంతమంది మాత్రమే ఆస్వాదించబడుతున్నారు, కొంతమంది ఆస్వాదించబడట్లే. దేవుడు అందరినీ దీవించాలని కోరుకున్నాడు, అందరినీ ఆశీర్వదించాలని కోరుకున్నాడు. కాకపోతే అందరూ ఆయన దీవెన, అందరూ ఆయన ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోతూ ఉన్నారు. కీర్తనల గ్రంథం 128 మనం 5వ వచనాన్ని చదవగలిగితే అక్కడ రాయబడిన మాటను నేను చదువుతున్నాను. దేవుడు సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించును అంటాడు. దేవుడు ఆశీర్వదిస్తాను అని చెప్పడం ప్రారంభిస్తూనే ఉన్నాడు కదా. ఆది కాండంలో మనం చూడగలిగితే 5వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే వారిని ఆశీర్వదించును అని అక్కడ కూడా రాయబడి ఉంది. హల్లెలూయా. అయితే దేవుడు ఈరోజు నేను ఆస్వాదించాలంటే నువ్వేం చేయాలో కొన్ని మాటలు మీకు తెలియజేస్తాను. ఎవరిని దేవుడు ఆస్వాదిస్తాడో మనం చూడగలిగితే కీర్తనల గ్రంథం 24వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 24వ అధ్యాయం ఒకసారి తీయండి. కీర్తనల గ్రంథం 24వ అధ్యాయం 5, 6 వచనాలు ఒకసారి చదవండి. ఇక్కడ నుండి మీకు బాగా అర్థమవుతుంది దేవుడు ఎవరిని ఆస్వాదిస్తాడో అక్కడ రాయబడి ఉంది. వాడు యెహోవా వలన ఆశీర్వాదం నందును. ఎవరైనా తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వమునందును ఆయన్ని ఆశ్రయించువారు. ఎవరిక్కడ ఆస్వాదించబడతారంటే దేవుణ్ణి ఆశ్రయించేవారు మాత్రమే ఆశీర్వదించబడతారట. హల్లెలూయా. చెప్పాలా దేవునికి బిగ్గరగా? ఎవరిని ఆస్వాదిస్తాడు దేవుడు? ఆయనను ఆశ్రయించిన వారిని, ఆయన దగ్గరకు వచ్చిన వారిని, ఆయనను ఆనుకున్న వారిని, ఆయన మీద ఆధారపడ్డ వారిని మాత్రమే దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడు దీవించడం ప్రారంభిస్తాడు. ఆయన దగ్గరకు నువ్వు వస్తే అప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు. ఆయన్ని ఆశ్రయించాలి. ఆశ్రయించడం అంటే ఈ మాట మీకు అర్థం కావాలంటే ఓకే, గుడ్. దేవుడి మీద ఆధారపడటం మంచిదే. ఈ మాట మీకు అర్థం కావాలంటే ఒక కోడి పిల్లను మీరు గుర్తుపెట్టుకోవాలా. కోడి పిల్లను అంటే పిల్లల గల తల్లిని గురించి మాట్లాడుతున్నా, పెట్టను గురించి మాట్లాడలే కదా. ఇక్కడ ఆ పిల్లలన్నీ బయట తిరుగుతూ ఉంటాయి. ఆకాశంలో ఒక గద్ద ఎగురుతూ వస్తూ ఉందనుకో, వెంటనే ఆ కోడి పిల్ల ఎక్కడికి వెళ్ళిపోద్ది? తన తల్లి రెక్కల చాటుకు వెళ్ళిపోతుంది కదా. ఇది కుక్క అనగానే అన్నీ వచ్చి దాని రెక్కల కింద చేరిపోతాయి. ఇక పిల్లలు కనబడతాయా? ఇక ఇప్పుడు గద్ద తీసుకొని వెళ్ళే అవకాశం ఉందా? ఇక్కడ ఆశ్రయించడం అంటే దేవుని రెక్కల కిందకు రావడం. గుర్తుపెట్టుకోండి, ఎక్కడికి రావాలా?
దేవుని రెక్కల కిందకి మనం రాగలగాల. అంటే దేవునిలోకి మనం రాగలగాల. సమస్య వస్తే దేవుని దగ్గరకు రావాలా, కష్టం కలిగితే దేవుని దగ్గర రావాలా, ఇబ్బంది కలిగితే దేవుని మీద ఆనుకోవాలా. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆయన రెక్కల చాటుకు నువ్వు వెళ్ళాలి. అప్పుడు దేవుడు నిన్ను ఆస్వాదిస్తాడు. నువ్వేం చేస్తావో తెలుసా? సమస్య కలిగితే ఇంకొక చోటుకి వెళ్తావు, కష్టం కలగగానే మరొక చోటుకి వెళ్తావు, బాధ కలగగానే ఎక్కడో ఉంటావు. కానీ దేవుడు అప్పుడు ఆస్వాదించడు. ఆయన దగ్గరకు వస్తే, ఆయన్ను ఆశ్రయిస్తే, ఆయన మీద నువ్వు ఆనుకుంటే అప్పుడు దేవుడు నిన్ను ఆశ్రయిస్తాడు, ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. ఆశీర్వాదం అందరూ పొందుకోవాలని ఆశ కలిగి ఉంటారు, కానీ ఆశీర్వాదం ఎందుకు పొందుకోలేకపోతున్నారంటే, నెంబర్ 1 మీరు ఎందుకు పొందుకోలేకపోతున్నారో తెలుసా? దేవుణ్ణి ఆశ్రయించకపోవటం వల్ల, దేవుణ్ణి ఆనుకోకపోవటం వల్ల. ఎంతమంది దేవుని దగ్గరికి వస్తారండి? వెంటనే సమస్య కలగానే వెంటనే మోకాళ్ళు వేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కష్టం కలగగానే మోకాళ్ళు వేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? బాధ కలగగానే ప్రార్థన చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? దేవుని వైపు మనసు తిప్పుకునే వారు ఎంతమంది ఉన్నారు? దేవుని వైపు మనసు తిప్పుకోకుండా ఆశీర్వాదం నీకు రాదు. ఈరోజు నువ్వు ఆశీర్వదించబడాలని కోరుకుంటే సరిపోలే, దేవుని ఆనుకోవడం ప్రారంభించాలా, దేవుని మీద ఆధారపడటం ప్రారంభించాలా. ఇక్కడ ఈ వ్యక్తి ఎప్పుడు ఆస్వాదించబడుతున్నాడట? దేవుని ఆశ్రయించిన వాడు మాత్రమే ఆశీర్వాదం పొందుతాడట. అమ్మా అయ్యా, ఒక మాట, ఒకవేళ నువ్వు ఇంకా దేవుని ఆశ్రయించట్లేదేమో, నరులను ఆశ్రయిస్తూ ఉన్నావేమో. బైబిల్ని మీరు అటు నుండి మొదటి నుండి కొలిసినా చివరి నుండి కొలిసినా ఒక మధ్యలో ఒక వచనం వస్తుంది. ఆ వచనం ఏంటిదో తెలుసా? మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాని ఆశ్రయించడం మేలు అంటాడు. మనుషుల మీద మనం ఆనుకుంటాం కదా. చాలాసార్లు మనం ఏం చేస్తాం? ఈ కష్టంలో ఇతనే నన్ను ఆదుకోగలుగుతాడు, ఈ కష్టంలో ఇతను మాత్రమే నన్ను గట్టెక్కించగలుగుతాడు, ఇతను మాత్రమే, ఈయన మాత్రమే. ఆఖరికి హ్యాండ్ ఇస్తారు. ఆఖరికి ఏం చేస్తారు? మనుషులను నమ్ముకోవడము కంటే ఎవరిని నమ్ముకోవాలో, ఎవరిని ఆశ్రయించాలంటే దేవుణ్ణి ఆశ్రయించిన వాడు ధన్యుడు. హల్లెలూయా. ధన్యుడు అనగా మేలు పొందినవాడు, మేలు పొందినవాడు అనగా ఆస్వాదించబడ్డవాడు. అర్థమవుతుందా మీకు? ఎవరిని ఆశ్రయించాలా? శ్రమ కలగగానే, కుటుంబంలో బాధ కలగగానే ఎవరు ఆశ్రయించాలా? కొంతమంది పోయి రచ్చబండలు ఆశ్రయిస్తారు కదా. మా ఆయన నన్ను కొట్టాడండి, ఎవరి దగ్గర రావాలి? నువ్వు యేసయ్య పాదాలు పట్టుకో, యేసయ్య పాదాలు పట్టుకో. మోడు బారిన హృదయాన్ని కూడా మార్చగలిగిన వాడు ఆయన. హల్లెలూయా. కఠినాత్మలను మార్చిన వాడు ఆయన. నా భార్యతో నేను ఆగలేకపోతున్నానని పోయి కోర్టును ఆశ్రయిస్తారు కొంతమంది. లేదు, ముందు మోకాళ్ళేసి దేవుని ఆశ్రయించు. హల్లెలూయా. ముందు దేవుని దగ్గర నువ్వు ఆశ్రయం పొందు, అప్పుడు దేవుడు నీకు నెమ్మదినిస్తాడు. దేవుడు నిన్ను ఆస్వాదించడం ప్రారంభిస్తాడు. నీకున్న సమస్యను తీసివేయడం ప్రారంభిస్తాడు. నువ్వు ఎవరిని ఆశ్రయిస్తున్నావు? దేవుణ్ణా, మనుషులనా? అందుకే నువ్వు ఆస్వాదించబడలేకపోతున్నావు. నువ్వు దేవుణ్ణి ఆశ్రయిస్తే తప్పక నీ చుట్టూ ఆశీర్వాదం ఉంటుంది. వ్యర్థమైన వాటి యందు మనసు పెడతా ఉందేమో ఈ కుటుంబం, ఒకవేళ వ్యర్థమైన వాటి యందు ఆలోచన పెడతా ఉన్నారేమో. ఇక్కడ కూర్చున్న మీరు ఎవరైనా వ్యర్థమైన వాటి యందు ఆలోచన కలిగి ఉన్నారేమో. జాగ్రత్త. వ్యర్థమైన ఆలోచనల యందు నీ మనసు ఉంటే నువ్వేం చేయబడతావు? ఆస్వాదించబడతావా? ఆస్వాదించబడలేవు కదా. దేవునికి వాక్యం నేరుగా నీతో చెప్తా ఉన్నాడు. దేవుడు ఆశీర్వాదం పొందాలంటే దేవుని మీద నీ మనసు ఉండాలా. అబ్రహాంతో పాటు లోతు కూడా బయటకు వచ్చాడు. లోతు అబ్రహాంతో పాటు దీవించబడ్డాడు. కానీ అబ్రహాము వేటి యందు మనసు ఉంచాడంటే దేవుని మీద మనసు ఉంచాడు. లోతు మాత్రం వ్యర్థమైన వాటి యందు, ఆస్తి యందు, అలాగే మంచి ప్రాంతముల యందు, ఇదిగో ఆ దేశంలో నేను దీవించబడతానని ఆయన అలాగా మనసు ఉంచాడు. ఏం చేయబడ్డాడో తెలుసా? ఆఖరికి పతనమయ్యాడు, కానీ అబ్రహాములాగా ఆశీర్వాదం పొందలేకపోయాడు. హల్లెలూయా. చాలామంది ఈ క్రైస్తవ బిడ్డలుగా అనబడుతున్న మీలో ఎవరైనా దేవుని యందు మనసు ఉంచకుండా వ్యర్థమైన వాటి యందు మనసు ఉంచితే ఒకటే చెప్తున్నా, మీ అంతటా మీరే దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని కాలతన్నిన వాళ్ళు అవుతారు. అర్థమవుతుందా? మరొకసారి చెప్తున్నా, మీరు దేవుని యందు మనసు ఉంచుకోకుండా వ్యర్థమైన వాటి యందు మనసు ఉంచితే దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని మీరే కాళ్ళ తన్నుకున్న వాళ్ళు అవుతారు. హల్లెలూయా. దేవుడు ఇది చేద్దాం, ఇది నా బిడ్డకి ఇద్దాం అనుకున్నాడు, కానీ అది రాకపోవడానికి గల కారణం నువ్వే. ఎందుకో తెలుసా? నీ మనసు దేవుని మీద లేదు, వ్యర్థమైన దాని యందు ఉన్నదే. ఎంతమంది దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందుకోలేకుండా ఉన్నారో ఒకసారి ఆలోచన చేయండి. ఎన్నోసార్లు నీ దాకా వచ్చి ఆగిపోయాయి. ఎందుకు ఆగిపోయాయి? నీ మనసు దేవుని మీద లేదు. గుర్తుపెట్టుకో, ఇప్పటికైనా పరీక్షించుకో. నీ మనసు దేవుని మీద ఉంటే తప్పక ప్రతిదీ నిన్ను వెతుక్కుంటా దేవుడు రప్పిస్తాడు. అర్థమవుతుందా? ఇంకేమంటున్నాడు చూడండి అక్కడ, కపటముగా ప్రమాణము చేయకయు. చాలామంది కపటంగా ప్రమాణం చేస్తారు, వాళ్ళ మీదకి దేవుని ఆశీర్వాదం రానే. అర్థమవుతుందా? కపటంగా ప్రమాణం చేయడం అంటే లోపల ఒకటి బయట ఒకటి పెట్టుకొని ఒట్లేయడం కదా.
చాలామంది మాట ఇవ్వడం కదా, దేవునికి వాక్యం తెలియజేస్తూ ఉంది, అలాంటి వారి మీద గడ్డ దేవుని ఆశీర్వాదం రాదట. దేవుని ఆశీర్వాదం రాకపోతే ఏమొస్తుంది మరి? దానికి ఆపోజిట్ వర్డ్ ఏంటి? ఆశీర్వాదానికి ఆపోజిట్ వర్డ్ ఏంటి? శాపం. ఇప్పుడు చెప్పండి, వ్యర్థమైన వాటి యందు మనసు పెట్టేవాడికి ఏమొస్తుంది అంటే శాపం. ఇంకా ఇంకా కపటమైన ప్రమాణములు చేసేవాడికి ఏం కలుగుతుంది? శాపం. అర్థమవుతుందా? వీటి యందు మనసు పెట్టుకోకండి, జాగ్రత్త. ఇంకేమంటున్నాడు చూడండి, నిర్దోషైన చేతులను శుద్ధమైన హృదయము కలిగి యుండువాడే. ఎవరట ఆస్వాదించబడేది? ఎవరు ఆస్వాదించబడేది? నిర్దోషమైన చేతులు అంటే ఏ పాపము చేయకుండా, ఏ దోషములు చేయకుండా పరిశుద్ధంగా బ్రతికే వాడిని దేవుడు ఆశీర్వదిస్తాడట. ఇప్పుడు ఈ లక్షణాలన్నీ మీకున్నాయా? కపటమైన మాటలు చెప్పకుండా ఉన్నారా? నిర్దోషమైన చేతులు మీకున్నాయా? అంటే ఏ దోషాలు చేయకుండా బతుకుతున్నారా? ఇంకా ఏమన్నాడు? వ్యర్థమైన వాటి యందు మనసు పెట్టకుండా మీరు ఉన్నారా? ఇంకేమన్నాడు? మొదటిగా ఏమన్నాడు? దేవుని మీరు ఆశ్రయిస్తున్నారా? ఇవేమీ లేకుండా దేవుని నన్ను ఆస్వాదించట్లే అనడానికి ఏమన్నా మనకు న్యాయమేనా? దేవుని ఎదిరించడానికి మనం కరెక్ట్గా ఉన్నామా? దేవుడు ఆశీర్వదించాలంటే ఇలా ఉండాలి. ఇలా లేకుండా దేవుని ఆశీర్వాదం రాదు. నువ్వు దేవుణ్ణి ఆశ్రయించాలా, అలాగే వ్యర్థమైన వాటి యందు మనసు పెట్టుకోకుండా ఉండాలా, కపటమైన ప్రమాణాలు చేయకుండా ఉండాలా, నీ చేతులు నిర్దోషంగా అంటే ఏ దోషములు చేయకుండా ఉండగలగాల. అప్పుడు దేవుని ఆశీర్వాదం నీ మీద ఉంటుంది, దేవుని దీవెన నీ మీద ఉంటుంది. ఒకవేళ ఇవన్నీ చేయకుండా దేవుడు నాకేం చేశాడని అడుగుతున్నావేమో, చేసేదంతా పాపం, దేవుని దగ్గరకు వచ్చి దేవుని ప్రశ్నిస్తూ ఉన్నావేమో, చేసేదంతా దేవునికి వ్యతిరేకమైన కార్యాలు, దేవుడు నన్ను దీవించట్లేదని ఎందుకు అడుగుతున్నావు? ఒక తండ్రి మాట వినకుండా, తండ్రికి లోబడకుండా, తండ్రి చెప్పిన మాటకి లోబడకపోతే ఆస్తి రాసిగలుగుతాడా? తండ్రి రాసిస్తాడా? తనకున్న దాన్నో కొంతైనా సహాయం చేయడానికి ఇష్టపడతాడా? నువ్వు నా మాట వినట్లే, నాకు వ్యతిరేకమైన పనులు చేస్తున్నావు, నువ్వు నాకు లోబడట్లే, ఎలో గెట్ అవుట్, నువ్వు నా కొడుకు కాదు, నా ఇంటిలో ఉండడానికి నీకు అర్హత లేదు, వెళ్ళిపో. ఒక సాధారణమైన ఒక తండ్రే ఈ మాట అంటే మరి దేవుడు ఎలా ఆస్వాదిస్తాడని నువ్వు అనుకుంటున్నావు? దేవుడు నిన్ను ఎలా ఆస్వాదిస్తాడు? ఒకసారి ఆలోచించే. ఇలాంటి లక్షణాలు నీకు ఉన్నాయేమో, జాగ్రత్త. ఏమన్నా? నిర్దోషమైన చేతులు కలిగి ఉండాలట. ఇంకా శుద్ధమైన హృదయం అంటే ఉన్నాయా? అందరికీ క్లీన్ హృదయాలు ఉన్నాయా? లోపల కుళ్ళు, కుట్ర, కుతంత్రాలు, ద్వేషాలు, మత్సరాలు, అసూయలు కదా, నిందలేయడాలు అన్ని లోపల దాచుకున్నారా? కుళ్ళు, కుట్ర, బదుగా అన్నీ కలిగి ఇందులో దాస్తారండి. ఏవి దాసుడు దాస్తారు. హల్లెలూయా. బంగారాన్ని దాచినట్టుగానే వాళ్ళతోనే మాట్లాడు దాస్తున్నారు, పగ దాస్తున్నారు ఇక్కడ. అలాంటి నాకు ఇష్టం లేదు, పగ దాస్తున్నారు ఇక్కడ. లేస్తే ఎంత చెడ్డ పనులు చేస్తున్నావో ఒకసారి ఆలోచించు. దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడు నిన్ను? ఆశీర్వదించాలంటే అర్హత సంపాదించుకోవాలా. దేవుడు ఆశీర్వాదం ఉట్టిగా రాదు, అర్హత ఉండాలా. ఉందంటారా అర్హత ఏంటి? దేవుని ఆశ్రయించగలగాలి. అర్హత ఏంటి? కపటమైన మాటలు చెప్పకుండా ఉండాలా. అర్హత ఏంటి? వ్యర్థమైన వాటి యందు మనసు పెట్టకుండా ఉండాలా. అర్హత ఏంటి? నిర్దోషమైన చేతులు కలిగి ఉండాలి. అర్హత ఏంటి? శుద్ధ హృదయం కలిగి జీవించాలి. అప్పుడు దేవుడు వద్దన్న ఆశీర్వదిస్తాడండి. మీకు అర్థం కావట్లే. నువ్వు ఇప్పుడు ఎంత కేకలేసినా ఆశీర్వాదం రాదు. నీ హృదయం మారకుండా ఎన్ని కేకలేస్తే, నీ పద్ధతులు మారకుండా ఎన్ని కేకలేసి, ఎన్ని ఉపవాస ప్రార్థనలు చేస్తే, నీ శరీరం అంతా గుల్ల చేసుకున్నంత మాత్రాన దేవుడు నీ మొర ఆలకించడు, నిన్ను ఆశీర్వదించడు. ఎప్పుడు ఆశీర్వదిస్తాడో తెలుసా? ముందు నువ్వు శుద్ధ హృదయం కలిగి జీవించాలా. ఉందంటారా మంచి హృదయం మీకు? ఈ మంచి హృదయం లేకుండా దేవుని ఆశీర్వాదం పొందటం ఎలా? అసలు పొందలేమో. జాగ్రత్త. అదే మాట అక్కడ చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఇంకొక మాట చూద్దామా? ఇప్పటికి ఎన్ని పాయింట్లు వచ్చాయి మీకు? 1 దేవుని ఆశ్రయించాలా, 2 వ్యర్థమైన వాటి యందు మనసు పెట్టకుండా ఉంటే అప్పుడు ఆస్వాదిస్తాడు. ఇంకా కపటంగా ఒట్లేస్తారు కొంతమంది. అయ్యారు వచ్చేది లేదు, ఏం లేదు. ఆడ లోపల ఫిక్స్ అయ్యారు ఆల్రెడీ, ఆదివారం నేను పలానా చోటుకి వెళ్దామని. కానీ ఇక్కడ చెప్పే మాట ఏంటంటే కపటంగా మాట ఇవ్వడం. ఇది అయ్యగారు నా మీద నేను చెప్పుకుంటున్నా. హల్లెలూయా. మీరు ఎంతమందికి మాట ఇచ్చి మాటలు తప్పారో? ఎలా వస్తుంది ఆశీర్వాదం? మాట ఇస్తే మాట మీద నిలబడాలా.
అమ్మ నాకు ఫోన్ చేసింది ఈరోజు, అయ్యగారు మీరు ఊరికి పోయారట, వచ్చిరా రాలేదా, మాట ఇస్తే తప్ప, నేను ప్రాణం పోయినా తప్ప. అడగండి, సంఘ బిడ్డలకు తెలుసు. ఎక్కడ ఉన్నా, ఎంత ప్రయాణం చేసినా, అలసిపోయినా సొలసిపోయినా వచ్చి నేను ప్రార్థనలోనే ఉంటాను. హల్లెలూయా. రాత్రి 3ంటికి పండుకున్నానండి, పొద్దున్నే లేచి 7:30 కల్లా లేచి నేను వెళ్ళిపోయాను. ఒక్క ఊరు కాదు, తిరిగి 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 బండి మీద తిరిగి ఇందాక వచ్చాను. రాగానే ఈ సామాన్ అంతా ఊరు పెట్టలే, వెంటనే మళ్ళీ తీసుకొని వచ్చి ఈ సామాన్ అంతా వెళ్ళి మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి వెంటనే వచ్చి మీరు కూర్చున్నారు, నేను నిలబడ్డాను, వాక్యం చెప్తున్నాను. హల్లెలూయా. ఇది అయిపోతుందా, మళ్ళీ ఇంటికి వెళ్ళగానే మళ్ళీ తినేటప్పుడు ఫోన్ కాల్సే ప్రార్థనలు వస్తాయి, ఆ తిండి తినేటప్పుడు కూడా ఫోన్ ప్రార్థనలు చేయాలి, ఆ తర్వాత వాక్య ధ్యానం మళ్ళీ చేయాలా, వాక్యాన్ని మళ్ళీ యూట్యూబ్లో పెట్టాలా, అనేక మందికి వాక్యాన్ని అందించాలా. ఎందుకు ఈ ప్రయాస అంటే, వ్యర్థమైన వాటి యందు మనసు పెట్టకుండా దేవుని అందే మన మనసు బిజీగా ఉండండి. మీరు ఎక్కడ బిజీగా ఉండాలా, ఎక్కడ బిజీగా ఉండాలా? సీరియల్లో బిజీ. హల్లెలూయా కదా, ఎంత గొప్ప. సీరియల్లో బిజీ ఉంటే ఏమొస్తుంది? ఏం రాదు. వస్తుందా? మోరీల మీద వ్యవహారాలు పెట్టడానికి బిజీ కదా, ఎక్కడంటే అక్కడ కూర్చొని ఎంత బిజీ, ఖాళీ లేదు వాళ్ళకి, టైం సరిపోవట్లే. జాగ్రత్త, ఆశీర్వాదం రాదు. యేసయ్య పనిలో బిజీగా ఉండు, మంచి పని చేసే విషయంలో బిజీగా ఉండు. ఎంత కష్టపడతావో అంత కష్టపడు దేవుని పని విషయంలో, అంత ఆశీర్వాదం దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. సామెతల్లో ఒక మాట రాయబడింది చూడండి, ఇక్కడ దేవుడే ఆశీర్వదించాలనే మాట అక్కడ రాయబడింది చూడండి. నేను ఒకసారి అది జ్ఞాపకం చేస్తాను. సామెతలు 10వ అధ్యాయం 22వ వచనం. సామెతలు 10వ అధ్యాయం 22వ వచనం. యెహోవా ఆశీర్వాదం మనకేమిస్తుందట? ఏమిస్తుంది? చెప్పాలా? ఏమిస్తుంది? చెప్పాలా? ఐశ్వర్యం అంటే అర్థం తెలుసా? పైసా. హల్లెలూయా. డబ్బులు. ఎవరిచ్చేది? ఎవరివ్వాలా? ఎవరివ్వాలా? ఆ కిందనే ఒక మాట రాయబడి ఉంది. నువ్వు అనుకుంటున్నావు కదా నేనే వెళ్ళి సంపాదించుకుంటున్నాను, ఆ కింద అక్కడే రాశాడు చూడండి. నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువగానే కాదు. నేను కష్టపడితేనే ఆస్వాదించబడ్డా, నేను కష్టపడితేనే ఇంత గొప్ప ఉన్నాయా, నేను కష్టపడితేనే. నీ కష్టం వల్ల అసలు ఆశీర్వాదం రాదట. ఎవరు ఆస్వాదించాలా? దేవుడే నిన్ను ఆశీర్వదించాలి. హల్లెలూయా. నువ్వు అనుకుంటున్నావు నా కష్టం. నువ్వే కష్టపడుతున్నావు? ఏ విషయంలో కష్టపడుతున్నావు? దేవుడే రెక్కలు సరిగా ఉంచకపోతే ఏం కష్టపడతావు? దేవుడే కాళ్ళు చేతులు సరిగా ఉంచకపోతే ఏం కష్టపడతావు? దేవుడే బలాన్ని ఇవ్వకపోతే ఏం కష్టపడతావు? దేవుడే పని ఇవ్వకపోతే ఏం కష్టపడతావు? దేవుడే పంటనీయకపోతే ఏం కోస్తావు వెళ్ళి కోత? పంట మొలలేదు, ఏం కోస్తున్నావు వెళ్ళి? ఏం చేయలేవు కదా. విత్తనం వేసావంటే నువ్వేమన్నా మొలిపించావా? దేవుడు మొలిపించింది, పంట ఎక్కడది? దేవుడు ఆశీర్వదిస్తాడట. నరుల కష్టం కాదట ఆశీర్వాదం తీసుకెళ్ళేది. దేవుని నమ్మాలా, ఆయన మీద విశ్వాసం ఉంచాలా, అప్పుడు నువ్వు నమ్మకంగా పని చేసుకోవాలి. అప్పుడు కొద్ది పనైనా దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుని మీద ఆధారపడటం నేర్చుకోండి. ఇంకేమంటున్నాడో చూద్దామా ఒకసారి. అక్కడ కాదు, ఇంకా ముందుకు వచ్చేద్దాం. కీర్తనల గ్రంథం 65వ అధ్యాయం 4వ వచనం. కీర్తనల గ్రంథం 65వ అధ్యాయం 4వ వచనం. కీర్తనల గ్రంథం 65వ అధ్యాయం 4వ వచనం. నీ ఆవరణములలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొనిన చేర్చుకొనివాడు ధన్యుడు. ఎక్కడ నివసించినోడు ధన్యుడు అవుతాడట? నీ ఆవరణములో. అంటే దేవుని ఆవరణం ఏంటిది? దేవుని ఆవరణం ఏంటి? మందిరం. హల్లెలూయా. దేవుని మందిరములో నివసించువాడట ఆశీర్వదించబడతాడట. ఎంతమంది మరి మందిరాలకు వచ్చి రోజు ప్రార్థనలు చేస్తున్నారో? అందుకే లెక్కలేని ఆశీర్వాదాలు మీకు. హల్లెలూయా. ఎంత దీవించబడుతున్నారు. అయ్యగారు చెప్తాడు, ఎన్నిసార్లు చెప్పలే, అమ్మా రోజుకొకళ్ళు వచ్చి మందిరంలో ప్రార్థన చేసుకోండి. ఎందుకేనో నీకు ఆశీర్వాదం ఎక్కువైందిగా కదా. ఎంతమందికి ఆశీర్వాదం ఎక్కువైంది? మరి ఎందుకు దేవుని ఆవరణంలో నువ్వు నివాసించడానికి సిద్ధపడట్లే? దేవుని ఆవరణంలో గడపడానికి ఎందుకు సిద్ధపడట్లే? నేను చెప్పాను, అమ్మ పనికి వెళ్ళేటప్పుడు మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసుకొని వెళ్ళండి అని చెప్పా. ఎంత దూరం నీకు? ఎంత దూరం? ఇంటికి వచ్చేటప్పుడు ప్రార్థన చేసుకుని రా, అది చేత కాదు.
కానీ దేవుడైతే ఆశీర్వదించాలట. ఇక్కడ రాయబడుతున్న మాట ఏంటో మరొకసారి చదవండి ఆ మాట. ఏమంటున్నాడు? నీ ఆవరణములలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకొనిన వాడు ధన్యుడు, ఆడు మేలు పొందుతాడండి. హల్లెలూయా. దేవుని ఆవరణంలో నివసించడం నేర్చుకోండి. దేవుని ఆవరణంలో గడపడం నేర్చుకోండి. అన్యులండి వెళ్ళి గుళ్ళో నిద్ర చేసి వస్తున్నారు కొంతమంది కదా. దేవుని ఎరగని వారు దేవుడిగా భావించి ఎన్నో చోట్లకి వెళ్ళి నిద్రలు చేస్తున్నారు. మీకెందుకో మరి ఇది కదా. వాళ్ళు ఎందుకు పోయి గడుపుతున్నారు మీకు అర్థం కావట్లేదా? మీరెందుకు గడపట్లే మీకు అర్థం కావట్లేదా? దేవుడు ఏం చెప్తున్నాడు? ఆయన ఆవరణంలో నువ్వు నివసించాలా. ఆయన ఆవరణంలో నివసించకపోతే ఆశీర్వాదం ఎలా వస్తుంది? ఎలా దీవించబడతావు? ఈ మాట చెప్తేనేమో ఒక బాధ. హల్లెలూయా. అయ్యగారి మీద నింద. హల్లెలూయా. దేవుని మందిరాన్ని దేవుడు మీ ఊర్లో ఎందుకు ఇచ్చాడో తెలుసా? నివసించి ఆశీర్వాదం పొందుకుంటారని. హల్లెలూయా. ఎన్ని ఊర్లకు లేదండి పాపం మందిరం కదా. నీలకుర్తి గ్రామానికి లేదు, అవతలకు పోతే పెద్ద పెద్ద ఊర్లకే లేదు. నీలకుర్తిలో మన ఊరు ఎంత అండి? ఎంత ఉందో నాకు తెలిసి. నీలకుర్తే మన దానికంటే కొంచెం పెద్దదేమో అనిపిస్తుంది నాకు. హల్లెలూయా. అంత పెద్ద ఊర్లో మందిరం ఇవ్వకంటే మీ చిన్న ఊర్లో మందిరం ఇవ్వడానికి దేవుడు ఎందుకు ఇచ్చాడు? మీరు నివసించి ఆశీర్వాదం పొందుతారని దేవుడు కోరుకున్నాడు కనుక. కానీ మనమేం చేస్తాం? దేవుని మందిరంలో కనీసం ప్రార్థన చేసుకుని వెళ్ళడానికి కూడా సిద్ధపడు. నేను అనుకుంటాను రాత్రి 12 దాకా కూడా నేను డోర్ తాళమేను తెలుసా. డోర్లు తీసే ఉంచుతాను. నైట్ 12 దాకా నేను నిద్రపోను కాబట్టి 12 దాకా డోర్లు తీసే ఉంచుతాను. ఏ బిడ్డ ఏ అవసరంలో వచ్చి ప్రార్థన చేసుకుంటాను. అంత మంచి మనసే రాదే. హల్లెలూయా. శ్రమ వచ్చిన ఇంట్లో కూర్చొని ఏడుస్తున్నావు, కష్టం కలిగిన ఇంట్లో కూర్చొని ఏడుస్తున్నావు, బాధ కలిగిన ఇంట్లో కూర్చొని ఏడుస్తున్నావు. కానీ దేవుని మందిరంలోకి వెళ్ళి నా కన్నీళ్లు నేను కారుస్తే దేవుడు నా సమస్యను తీరుస్తాడన్న ఆలోచన నీకు రావట్లే. అన్నకు బాధ కలిగింది, అన్నకు శ్రమ కలిగింది, అన్నకు ఎంతగానో వేదన కలిగింది, అన్న మీద నిందలు వేశారు. అన్న మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసింది, తన నిందను తొలగించుకుంది. ప్రార్థన చేసి ఎక్కడికి వచ్చి? దేవుని మందిరంలో నివసించి, దేవుని మందిరంలో గడిపే. ఈరోజు నీ అక్కర తీర్చబడాలంటే దేవునిలో నువ్వు నివాసం చేయాలా. దేవుని మందిరంలో నువ్వు నివాసం చేయగలగాల. ఎక్కువగా నువ్వు దేవునితో గడపడం నేర్చుకోవాలా. దేవుని ఆలయం చుట్టూ నువ్వు తిరగడం నేర్చుకోవాలా. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమంది రోజు దేవుని మందిరం దగ్గర రావడానికి ఇష్టపడతారు? నా స్నేహితుడు ఉన్నాడు అక్కడ. నా స్నేహితుడు పొద్దాక పని చేస్తాడు. పని నుండి డైరెక్ట్గా ఇంటికి వెళ్ళాడు. ఆయన డైరెక్ట్గా ఇంటికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్తాడంటే వాళ్ళ పాస్టర్ గారి దగ్గరికి ఇంటికి వెళ్ళకుండా వాళ్ళ పాస్టర్ గారి ఇంటికి వెళ్ళిపోతాడు. ఆ చర్చి ఇల్లు 2 కలిసి ఉంటాయి ఎక్కడైనా పాస్టర్ గారులే చాలా వరకు. అప్పుడు పోయి అయ్యగారు ఇగో ఈరోజు నాకు 400 వచ్చాయి, ఇదిగో 40 రూపాయల దశం భాగం ప్రార్థన చేయండి. కూర్చోబెట్టుకొని అక్కడే కొద్దిసేపు ఆయన మాటలేని ఆ తర్వాత ఇంటికి వెళ్ళి స్నానం చేసి మళ్ళీ కొద్దిసేపు ఉంటాడు. మళ్ళీ 7:30కి మళ్ళీ వస్తాడు ఇక్కడికి. అరే ఎందుకు ఇక్కడే ఉంటున్నావు? ఎక్కడికి పోనన్నా దేవుని సన్నిధి కంటే ఎక్కువేంటి అంటాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? అతను ఎంతగా ఆశీర్వదించబడ్డాడో నేను కళ్ళారా చూశాను. మీరు దేవుని దగ్గర గడపడానికి కానీ ఎప్పుడైనా ఆసక్తి మీకుందా? ఖాళీగా ఇంట్లో టీవీ చూస్తూ కూర్చుంటావు కానీ ఎప్పుడైనా దేవుని మందిరం దగ్గరకు వస్తే 1 గంట 2 గంటలు కూర్చుందామన్న ఆలోచన మీకు వచ్చిందా? ఎప్పుడైనా తెలియని విషయాలు తెలుసుకుందామన్న ఆలోచన వచ్చిందా? ఎప్పుడైనా అనేకమైన విషయాలు తెలుసుకోవడానికి ఆలోచన మీకు వచ్చిందా? మరియా మార్త గురించి బైబిల్లో రాయబడి ఉంది. యేసు ప్రభు వారు వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడట మరియా యేసయ్య పాదాల దగ్గర కూర్చొని వాక్యం వినేదట. మార్త ఇంట్లో పనులన్నీ చేస్తూ ఉండేదట. మార్తమ్మ యేసయ్యతో చెప్తా ఉంది, అయ్యా మరియా ఎంత అట్లా ఖాళీ కూర్చుంటుంది, నాకు వచ్చి పనులలో సహాయం చేయొచ్చు కదా, నాకు వచ్చి హెల్ప్ చేయొచ్చు కదా అని అన్నప్పుడు దేవుడు అంటున్నాడట, ఇదిగో నా పాదాల దగ్గర కూర్చుని ఆమె వాక్యం వింటా ఉంది. ఎక్కువగా దీవించబడేది ఎవరంటే దేవుని సన్నిధిలో ఉండి వినగలిగిన వారు, దేవుని మాటలు వినగలిగిన వారు. మార్త భక్తికి ఎదగలేకపోయింది ఎక్కువగా. ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానో తెలుసా? వాక్యం వినడానికి రాగలగాల, ఏదైనా డౌట్లు ఉంటే తెలుసుకోవడానికి రాగలగాల, దేవుని సన్నిధిలో గడపడానికి రాగలగాల. ప్రతిసారి మందిరంలోకి వెళ్ళడం రావడం అనేది జరుగుతూ ఉండాలా. అప్పుడు దేవుని కనుదృష్టి మీ మీద ఉంటుంది. కానీ మీరేం చేస్తున్నారు? ఎప్పుడైనా ఈ పని చేశారా? ఆశీర్వాదం కావాలంటే అందరూ చేతులు ఎత్తారు. ఇప్పుడు చేసేవాళ్ళు చేతులు ఎత్తండి. ఈ 6 పనులు నేను చేస్తాను అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. చేస్తారా? నా కోసమా? దేవుని కోసమా? మీకోసం. దేవుడు ఆస్వాదించబడాలా? దేవుడు మిమ్మల్ని ఆస్వాదించడానికి ఈ పనులు చేయాలా. ఆశీర్వాదం నువ్వు పొందాలంటే ఈ పనులు చేయాలా. స్వస్థత నువ్వు పొందాలంటే ఈ పనులు చేయాలా. నీ అప్పు బాధ పోవాలంటే ఈ పని చేయాలా. నువ్వు నష్టాల నుండి బయటికి రావాలంటే ఈ పని చేయాలా. ఎవరు? నువ్వు రావాలంటే. ఇప్పుడు దేవుని కోసం కాదు చేసేది. ఎవరి కోసం? ఎవరి కోసం అమ్మా? ఎవరి కోసం?
నీ కోసం నువ్వు కూడా చేయలేవు. దీన్ని ఏమంటారా చెప్పనా? ఒక సోమరోడట కుర్చీలో కూర్చున్నాడట, అక్కడే ఉంది గిన్నె, అక్కడే ఉంది అన్నం, అక్కడే ఉంది కూర. వీడు ఇక్కడ కూర్చొని బద్ధకమై లేవలేక అన్నాన్ని అలాగే చూసుకుంటూ కూర్చున్నాడట. ఇప్పుడు ఏమవుతుంది? అన్నానికి ఆకలయ్యేది, కూరకు ఆకలయ్యేది, నీళ్ళకి ఆకలయ్యేది, ఎవడికి ఆకలయ్యేది? వీడి బద్ధకంతో లేవక అట్లనే 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 ఉంటే ఎవరికి ఆకలి అవుతుంది? వీడికి ఆకలి అవుతుంది. తినడానికి చాతగాట్ల వాడికి లేచి బద్ధకం, లేచి పెట్టుకోవడానికి బద్ధకం, కలుపుకోవడానికి బద్ధకం. ఎవరైనా వస్తారేమో, ఎవడొస్తాడు? ఎవరు వస్తారు? వండిపోవడమే గొప్ప విషయం. హల్లెలూయా కదా. చాలామంది ఇప్పుడు చెప్పండి, మీరు దేవుని దగ్గరికి వెళ్తేనే మీరు ఆస్వాదించబడతారు. ఇప్పుడు మీరు ఇంకా వెళ్ళట్లేదంటే ఎవరు ఇక్కడ బద్ధకస్తులు? ఆశీర్వాదం దేవుడు ఇస్తానని చెప్తున్నా, దేవుని సన్నిధిలో ఉండకపోతే ఎవరు బద్ధకస్తులు? 100% గుర్తుపెట్టుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇక్కడైనా మనం ఏం చేయాలా? బద్ధకాలు వదిలేసి, ఒళ్ళు కొంచెం సురుకు పెంచి, కొంచెం ఒంటికి కష్టం కలుగుతున్నా, బాధ కలుగుతున్నా, ఇబ్బంది కలుగుతున్నా, ఈ 6 విషయాలు మనం చేయగలిగితే, ఈ పనులు మనం చేయగలిగితే, శుద్ధ హృదయం కలిగి మనం జీవించగలిగితే, నిర్దోషిగా మనం బతకగలిగితే, కపటమైన మాటలు పక్కన పెట్టి దేవుని వాక్యాన్ని చేతపట్టుకుంటే, ఇంకా ఇంకా వ్యర్థమైన వాటి యందు మనసు పెట్టకుండా దేవుని వైపే మనసు పెట్టగలిగితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుని ఆశ్రయించగలిగితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. మరి ఇకనైనా ఆశీర్వాదం పొందుతారా? ఇకనైనా ఆశీర్వాదం పొందుతారా? దయచేసి అందరూ మోకరించి, ప్రభువా నా స్థితిని మార్చయ్యా, ప్రభువా నన్ను మార్చునైనా, ప్రభువా నన్ను మార్చు ప్రభువా, అయ్యా నేను ఆశీర్వాదం పొందాలని కోరుకుంటున్నాను, ప్రభువా నన్ను దీవించు ప్రభువా, ఇగో నాలో ఉన్న వేస్టేజ్ అంతా బయట వేస్తూ ఉన్నాను, నాలో వ్యర్థమైన వాటన్నిటిని బయట పారబోస్తూ ఉన్నాను ప్రభువా, ఇకనైనా నన్ను నింపు ప్రభువా, ఇకనైనా నన్ను నింపు ప్రభువా. అమ్మ కన్నీళ్ళు విడిచి ప్రార్థించే, అయ్యా కన్నీళ్ళు విడిచి ప్రార్థించే. దేవుడు నిన్ను దీవించబోతూ ఉన్నాడు. నీ హృదయంలో ఎప్పుడైతే చెడు అనేది బయటకు వెళ్ళిపోతుందో దేవుడు మంచితో నింపడానికి సిద్ధపడతా ఉన్నాడు. దేవుడు ఎప్పుడు నిన్ను నింపుతాడో తెలుసా? వ్యర్థమైనవన్నీ పడవై ఈరోజు ఒప్పుకొని విడిచిపెట్టే. ప్రభువా నన్ను క్షమించయ్యా, ప్రభువా నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించయ్యా, అయ్యా నన్ను క్షమించయ్యా. ప్రభు దగ్గర కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేయి, దేవుడు తప్పక నిన్ను క్షమిస్తాడు. అందరూ బిగ్గరగా పైకి ప్రార్థనలు చేయండి, అందరూ నోరు తెరిచి ప్రార్థనలు చేయండి. ప్రతి ఒక్కరూ నోరు తెరవాలా, నోరు తెరిచి ప్రార్థన చేయి. ఇగో నీ పాపాన్ని ఒప్పుకో, విడిచిపెట్టు. యేసు నిన్ను దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒప్పుకో. ఈరోజు వ్యర్థమైన వాటిని నువ్వు తీసివేయగలిగితే, ఇదిగో దేవుడు చెప్తా ఉన్నాడు, శుద్ధ హృదయం కలిగి నువ్వు జీవించగలిగితే, ఇదిగో దేవుడు చెప్తా ఉన్నాడు, ఆయన సన్నిధిలో నువ్వు ఉండగలిగితే దేవుడు నిన్ను దీవిస్తానని చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. వాదం రాదు. అబ్రహాము తన మనసును మార్చుకున్నాడు, మీరు ఆశీర్వదించారు. అయ్యా ఇస్సాకు తన హృదయాన్ని మార్చుకున్నాడు, నీకు సమర్పించుకున్నాడు, అందుకే మీరు ఆశీర్వదించారు. అయ్యా యాకోబు తన జీవితాన్ని మార్చుకున్నాడు, అందుకే మీరు ఆశీర్వదించారు. ప్రభువా నీ బిడ్డలను కూడా మీరు ఆశీర్వదించారు. వారి హృదయాలు మార్చుకుంటుండగా, పశ్చాత్తాపముతో వారి పాపములను ఒప్పుకొని విడిచిపెడుతుండగా మీరు దీవించండి, ఆశీర్వదించండి. నీ బిడ్డల పక్షాన మీరు యాజ్యమాడమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దీవెన తీసుకుందాం. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డకును, ఈ గృహ సభ్యులకును, ఈ యొక్క కుటుంబంలో ఉన్న ప్రతి బిడ్డకును, అలాగే గ్రామంలో ఉన్న అధికారులకును, అలాగే పెద్దలకును, గ్రామ ప్రజలందరికీ నీ దేవుడు సదాకాలము తోడుగా ఉండి నడిపించి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. యేసు రక్తమేచ్చ, ప్రభు యేసు రక్తమేచ్చ, యేసు నామమున సంపూర్ణమైన విజయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. మంచిది. మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్. మంచిది. ప్రియమైన దేవులారా, ఈ పరిచర్య ద్వారా కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ ద్వారా అనేక మందికి పేదలకు, అనాథులకు, విధవరాళ్లకు సహాయం చేయడానికి మేము సిద్ధపడుతూ ఉన్నాం. అదే రీతిగా మీరు కూడా ఈ చక్కని పరిచర్యలో పాలు పొందాలనే ఆశ మీకు ఉండినట్లయితే మీ చేతనైన సహాయాన్ని తప్పగా మీరు పంపించగలరని మిమ్మల్ని హృదయపూర్వకముగా ఎంతగానో ప్రేమతో కోరుకుంటా ఉన్నాను. మంచిది. ప్రైజ్ లార్డ్, గాడ్ బ్లెస్ యు. మీరు మరి ఎక్కువగా బలపడాలని ఆశ మీకు ఉండినట్లయితే కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. అక్కడ అనుదినమైన వాగ్దానాలు మీరు వింటారు, అలాగే అద్భుతమైన సాక్ష్యాలు మీరు వింటారు, అలాగే షార్ట్ మెసేజెస్, అలాగే ఇంకా వాక్యాలు, వర్తమానాలు కూడా అందులో ఉన్నాయి. తప్పక మీరు వెళ్ళి కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి. మేము పెట్టిన ప్రతి వీడియో వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతుంది. తప్పక మీరు ప్రతి వీడియోని కూడా చూడండి, బలపడండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.